వెల్కమ్ టు మెగానైన్ టీవీ ఆఫ్ ద రికార్డ్. ఎమ్మెల్యే టికెట్ దక్కలేదు, ఎమ్మెల్సీ రాలేదు, కనీసం నామినేటెడ్ పోస్టు కూడా లేదు. దీంతో మిగిలిన ఆ ఒక్క పదవి ఇప్పుడు శ్రీ సత్యసాయి జిల్లాలో తెలుగుదేశం పార్టీ నేతలను ఊరిస్తుందట. ఒక్కసారి ఆ పదవి వస్తే చాలు, జిల్లాలో మంత్రి ఎమ్మెల్యేలతో సమాన హోదా ఉంటుందన్న ఫీలింగ్లో ఉన్నారట తెలుగు తమ్ముళ్ళు, తెలుగు మహిళలు. ఇంతకీ ఆ జిల్లా నేతలను ఊరిస్తున్న ఆ పదవి ఏంటి? వాట్స్ ది స్టోరీ? శ్రీ సత్యసాయి జిల్లా టీడీపీ నేతలకు జిల్లా పార్టీ అధ్యక్ష పదవిపై కన్నుపడిందట. ఆ పదవి కోసం అధిష్టానం దగ్గర వీర విధేయత ప్రదర్శిస్తూనే ఎవరి లాబియింగ్ వారు చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా గత ఎన్నికల సమయంలో టికెట్ రాని వారు చివరి దాకా ప్రయత్నించి రేస్ నుంచి తప్పుకున్న నేతలు ఇప్పుడు ఈ పదవిపై ఆశలు పెట్టుకున్నారట. కనీసం నామినేటెడ్ పోస్టు కూడా రాకపోవడంతో మిగిలిన జిల్లా అధ్యక్ష పదవే తమకు చివరి అవకాశంగా ఫీల్ అవుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. శ్రీ సత్యసాయి జిల్లాలో ఒక పార్లమెంటు స్థానంతో పాటు మొత్తం 7 నియోజకవర్గాలు ఉన్నాయి. గత ఎన్నికల్లో హిందూపురం పార్లమెంటు స్థానంతో పాటు 7 నియోజకవర్గాల్లో కూడా తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు విజయం సాధించారు. ఇందులో మంత్రులుగా సవితమ్మ, సత్యకుమార్ యాదవ్ కొనసాగుతుండగా హిందూపురం ఎంపీగా బీకే పార్థసారథి, ఎమ్మెల్యేలుగా కందికుంట వెంకటప్రసాద్, నందమూరి బాలకృష్ణ, ఎంఎస్ రాజు, పరిటాల సునీత, పల్లె సింధూరారెడ్డి ఉన్నారు. జిల్లాలలో ఇప్పటికే పార్టీని అంటిపెట్టుకుని ఉన్న సీనియర్లు మొదలుకొని అనేక ఏళ్లుగా పనిచేస్తున్న కార్యకర్తలు సైతం పదవులను ఆశిస్తున్నారు. దీనికి సామాజిక సమీకరణాలు, ఇతరత్ర అంశాలను ప్రాతిపాదికన తీసుకున్నప్పుడు కొందరికి అవకాశాలు మెండుగా ఉంటే మరికొందరికి ఆ సమీకరణాలే గండి కొడుతున్నాయట. ఈ మధ్యకాలంలో జిల్లా స్థాయి సమావేశాన్ని నిర్వహించి పార్టీ అధ్యక్ష పదవి మొదలుకొని ఇతర పదవులను ఆశిస్తున్న వారి నుంచి దరఖాస్తులను స్వీకరించింది అధిష్టానం. అయితే ప్రధానంగా జిల్లా అధ్యక్ష పదవి మీదే చాలా మంది నేతలు ఆశలు పెట్టుకున్నారట. ఈ పదవి రేసులో గుండమల తిప్పేస్వామి, మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి ప్రధానంగా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం పార్లమెంట్ అధ్యక్షుడిగా ఉన్న అంజనప్పతో పాటు రాప్తాడు, ధర్మవరం నియోజకవర్గం నుంచి కూడా కొందరు స్థానిక నేతలు పోటీ పడుతున్నట్లు తెలుస్తోంది. ప్రధానంగా సత్యసాయి జిల్లాలో సీనియర్ నేత అయిన మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డికి జిల్లా అధ్యక్ష పదవిని ఇస్తే బాగుంటుందని పార్టీ శ్రేణులు భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. జిల్లాలో సీనియర్ నాయకుడైన ఆయన గతంలో మంత్రిగా, ప్రభుత్వ విప్గా పనిచేసిన అనుభవం పార్టీ అభివృద్ధికి ప్లస్ అవుతుందని స్థానిక నేతలు చెబుతున్నారట. దీంతో పాటు జిల్లాలో టాప్ టు బాటం దాకా ప్రతి ఒక్కరితో సఖ్యతగా ఉండే స్వభావం ఉన్న రఘునాథ్ రెడ్డికి జిల్లా అధ్యక్ష పదవి ఇస్తేనే బెటర్ అన్న ప్రచారం కూడా ఉంది. మరో విషయం ఏంటంటే పార్టీ కార్యక్రమాలకు ఖర్చు చేసే స్వభావంతో పాటు జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు సైతం ఆయనకే అధ్యక్ష పదవి ఇవ్వాలని అధిష్టానం దగ్గర చెప్పినట్లు తెలుస్తోంది. అయితే పల్లె రఘునాథ్ రెడ్డి మాత్రం ఇప్పటిదాకా జిల్లా అధ్యక్ష పదవిపై నోరు మెదపడం లేదట. దీనికి కూడా ఒక బలమైన కారణం ఉందట. తిప్పేస్వామి జిల్లా టీడీపీ అధ్యక్ష పదవిని బలంగా ఆశిస్తున్నారట. గత ఎన్నికల సమయంలో ఆయనకి పార్టీ అధిష్టానం టికెట్ ఇవ్వలేదు. ఆ సమయంలోనే జిల్లా అధ్యక్ష పదవిపై సీఎం చంద్రబాబు హామీ ఇచ్చినట్లు ఓ టాక్ నడుస్తోంది. అందుకే రఘునాథ్ రెడ్డి నేరుగా జిల్లా అధ్యక్ష పదవిపై తొందరపాటు నిర్ణయం కామెంట్స్ చేయడం లేదని తెలుస్తోంది. మొత్తానికి శ్రీ సత్యసాయి జిల్లా టీడీపీ అధ్యక్ష పదవి ఎవరికి దక్కుతుందన్న దానిపై జిల్లాలో తీవ్ర చర్చ నడుస్తోంది.